ఫ్రెండ్స్, ఈరోజు మనం 3వ తరగతికి సంబంధించిన 3వ పాఠం అమ్మ పాఠం గురించి అయితే తెలుసుకుందాం. మీరు ప్రతి ఒక్క పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను కాబట్టి నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి అమ్మ పాఠం ప్రక్రియ ఏంటి? గేయం. అమ్మ అంటే మనం కొన్ని అమ్మ పేరు మీద పాఠాలు పాడతాం కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ గేయం అని గుర్తుపెట్టుకోండి. అమ్మ మీద ఎక్కువ గేయాలు కానీ పాటలు కానీ పాడుతుంటాం కదా. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో ఒక గేయం పెట్టండి. ఒక 4 లైన్స్ కామెంట్స్ రూపంలో పెట్టండి, సరేనా? సో అమ్మ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కృతి విలువలు. సంస్కృతి అంటే అమ్మలోనే చాలా సంస్కృతి విలువలు ఉంటాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ పాఠం ఒక గేయ ప్రక్రియ, ఇంకొకటి ఇతివృత్తం, సంస్కృతి విలువలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ అండి, ఎందుకంటే అమ్మ ఎంత సంస్కారంగా ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాఠ్య భాగం ఏంటి? అమ్మ. రచయిత ఎవరు? వేముగంటి నరసింహాచారులు. ఇక్కడ అమ్మ పాఠం యొక్క రచయితను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆ వస్తుంది కదా, అమ్మ అంటే ఆ వస్తుంది. ఓకే, వేముగంటి నరసింహాచారులు. ఇక్కడ వే అని ఉంది కదా, దాన్ని మీరు వాలాగా అనుకున్న అవ్వ. లేకపోతే ఇక్కడ నెక్స్ట్ పదం నరసింహాచారులు అని స్టార్ట్ అవుతుంది కదా. సో అన్న ఇప్పుడు ఈ రెండిట్లోకి వెళ్ళి ఏది వచ్చినా మీరు తక్కువ గుర్తుపెట్టుకోవాలండి. అమ్మ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే వేముగంటి. అవ్వ అంటే వేముగంటి, ఇట్లా ఆప్షన్ వస్తుంది. ఒకవేళ అది మర్చిపోయినా అన్న ఇలాంటివన్నీ ఆ కిందికి వస్తాయి కాబట్టి రచయిత పేరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. సో ఈ పాఠం యొక్క మూలం బాలగేయాలు. నెక్స్ట్ అమ్మ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ పాఠంలో అయితే గేయం అయితే 4 లైన్స్ ఇచ్చారు. సో అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా అంటూ ఈ గేయం కొనసాగుతుంది. సో ఈ గేయం ఉంది కదా, సో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మ పిలుపులు ఎంత కమ్మదనం ఉంటుంది కదా. అమ్మ పిలుపులో కమ్మదనం. అమ్మ తిట్టినా కమ్మగా ఉంటుంది. అమ్మ పలికే మాటల్లో అమృతం ఉంటుంది. అమ్మ తిట్టినా కోపంలో ఉన్న చాలా అమృతం ఉంటుంది. అదే వేరే వాళ్ళు తిట్టినంటే ఎంత కోపం వస్తుంది కదా. సో నెక్స్ట్ అమ్మ జోలపాట. చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా చాలా ప్రేమగా పెంచుతుంది అమ్మ, కానీ పెద్ద అయినాక అమ్మ మీద కోపడడం అలాంటివి చేస్తుంటాం మనము. కానీ అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఎలా మనతో ఉంటుందో అది మీకు తెలియదు. సో ఒకవేళ ఈ పాఠం అయితే మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సో అమ్మ పలికే మాటల్లో అమృతం చిందిస్తుంది. జోలపాట పాడి ఉయ్యాలలో ఊపి లాలిపాట పాడి నిద్రబుచ్చేది ఎవరు? అమ్మ. తన రక్తం పోసి మనను కనిపించునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా. మనం తినకుంటే చందమామ రావే, జాబిల్లి రావే అనుకుంటూ బువ్వ తినిపిస్తుంది. సో ఈ పంక్తులు గేయ ప్రక్రియకు చెందిన అమ్మ పాఠం భాగంలోనివి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దయ. ఇక్కడ దయ ఏంటి? చిన్న ఇది ఇచ్చిండ్రండి, ఒక కథ అన్నమాట. ఓకే, ఇతివృత్తం ఏంటి? దయ అంటేనే ఇక్కడ భూత దయ అక్కడనే ఉంది కాబట్టి కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దొరుకుతుంది అనే సూక్తిని ప్రబోధించే కథ దయ. సో చదువు ఆనందించు అనుబంధం. మనం 3rd క్లాస్ బుక్లో అయితే కింద లాస్ట్కు లెసన్ అయిపోయాక లేకపోతే స్టార్టింగ్ చదువు ఆనందించు అనుబంధం అని కనిపిస్తుంది కదా, అక్కడైతే ఇది ఉంటుందండి. ఇది కూడా మనకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కపిలవస్తు నగరాన్ని పరిపాలించే శుద్ధోధనుడు అనే రాజు కుమారుడు ఎవరు? గౌతముడు. తెలుసు కదా మీకు గౌతముల డాడీ ఎవరు? ఫాదర్ ఎవరు? శుద్ధోధనుడు. ఏ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అంటే కపిలవస్తు నగరాన్ని పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ గౌతముడికి గల మరో పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుని మిత్రుడు ఎవరు? దేవదత్తుడు గుర్తుపెట్టుకోవాలి. నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే, ఇలా ఎవరు అన్నారు అంటే దేవదత్తుడు అన్నాడు. నెక్స్ట్ మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరి హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా అని ఎవరితో అన్నారు అన్నప్పుడు గౌతముని బుద్ధి మీకు తెలుసు కదా. సో గౌతముడు ఇలా చెప్తాడా? ఒరే మిత్రమా, వెళ్ళు హంసని కొట్టి చంపు, నీదే అని అంటాడా? అన్నాడు కదా. సో గౌతముడు ఏమన్నాడు? దేవదత్తుడితో పలికాడు. సో దేవదత్తుడి దగ్గర హంస ఎందుకు పోలేదు? అక్కడ
రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హంస ఎవరి దగ్గరికి వెళ్తుందని చూస్తే అప్పుడు దేవదత్తుని దగ్గరికి వెళ్ళలేదు. దేవదత్తుడు చాలా కోపంగా చూస్తున్నాడు. కాఠిన్యం వల్ల దేవదత్తుని దగ్గర వెళ్ళలేదు. మనం ఎవరైనా ప్రేమతో పిలిస్తేనే మన దగ్గరకు వస్తారు. మనం కోపంగా చూసినాం అనుకో, చిన్నపిల్లలైనా సరే జంతువులైనా సరే మన దగ్గరికి రావు. సో దేవదత్తుడి దగ్గరికి హంసని ఎందుకు పోలేదంటే కోపము, చూపు, కాఠిన్యం వల్ల వెళ్ళలేదు. సో గౌతముడు ప్రేమగా పిలువగా చేతిపైన వచ్చి వాలింది. అది ప్రేమలో ఎంత అనుభవం ఉంటుంది కదా. ప్రేమగా ఇలా పిలువగానే హంస గౌతముని చేతి మీద వచ్చి వాలిందంటే ఎంత ప్రేమగా ఉంటుందో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద మనం కొన్ని గ్రామర్ పాయింట్స్ చూసుకుందామండి. ఇక్కడ చూసినట్టయితే క, ఛ, జ, ఠ, డ, త, ద, ప, భ వంటి అక్షరాన్ని తేలికగా పలుకుతాం. ఇట్లా తేలికగా పలికే అక్షరాలను ఏమంటారు? అల్ప ప్రాణాక్షరాలు అంటారు. చాలా తేలిక పలుకుతున్నాము. క, ఛ, డ, ట, థ, ద, బ, ప, సారీ, ఇలా ఎంత ఈజీగా పలుకుతున్నాం కదా. ఇవి అల్ప ప్రాణాక్షరాలు. నెక్స్ట్ కొంచెం కఠినంగా ఖ, ఘ, ఛ, జ, ఠ, డ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతున్నాం కదా. కొంచెం ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది ఇలా పలుకుతుంటే. ఇట్లా పలికే వాటిని ఏమంటారు? మహాప్రాణాక్షరాలు అంటారు. నెక్స్ట్ 5వ వరుస నిలువు అక్షరాలను ఏమంటారు? ఇక్కడ లాస్ట్కు 5వ వరుసలో నిలువు అక్షరాలు ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే అనునాసికాలు. పంచవర్గాక్షరాలు ఎన్ని అంటే 27. యాక్చువల్లీ ఈ పాఠంలో ఈ గ్రామర్ ఇంత వస్తుంది. మీరు ఒకసారి గ్రామర్ పాయింట్ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాఠంలో ఒక చిన్న సూక్తి కూడా ఉందండి. మీకు పనికొస్తే మీరు యూజ్ చేసుకోండి. సరే, ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పులే చెప్పాడు, ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేం. అమ్మను మించిన దైవం లేదు. ఎవరో అన్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పులే. రావచ్చు కానీ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సరేనా? సో ఫ్రెండ్స్, ఇంతటితో 3rd క్లాస్లో అమ్మ పాఠం గురించి నేనైతే మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశాను. దీనిపైన క్వశ్చన్స్ పైన కూడా మీకు వీడియో పెడతాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు నా లెసన్ నచ్చితే, నేను చెప్పే విధం నచ్చితే కామెంట్లో చెప్పండి. నచ్చకున్నా చెప్పండి, నేను ఇంకా మంచిగా బాగా చెప్పడానికి ఇంప్రూవ్ చేసుకుంటాను మీకోసం. సో మరిన్ని వీడియోస్ కావాలంటే, ఇంకా నా క్లాసెస్ వినాలనుకుంటే ఒకసారి కామెంట్లో పెట్టండి, సరేనా? సో దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా ఆనందం కలుగుతుంది. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.